మేడంకి. మా మేడమే కదా అడిగేది అని అన్ని పూర్తి వివరాలు చెప్పాను. ఆ చెప్పిన కాడ నుంచి ఇక మేడం నన్ను టార్గెట్ చేసి ఎందుకు చేశారో తెలియదు, రీజన్ నాకు తెలియదు. కానీ నేను ఏ పని చెప్పినా చేస్తాను. అది మేడం కూడా అన్నారు. నేను అడిగే కూడా అంటే తర్వాత ఇక స్టేషన్ కి వచ్చాక టెండర్ డ్యూటీస్ అయిపోయినాయి, అంతా అయిపోయింది. స్టేషన్ డ్యూటీ చేస్తున్నాం. ఒక రోజు నాకు సెంట్రీ చేస్తుంటే సెంట్రీ డ్యూటీ అప్పుడు బెల్లు కొడతారు, వెళ్తారు. ఆఫీసర్ బెల్లు కొట్టినప్పుడు వెళ్ళాలి కాబట్టి మేడం పిలిచారు, వెళ్ళాను. అంటే ఒక కానిస్టేబుల్ లోపల ఉన్నారు. అన్నయ్య వాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళని పక్కకు పంపించి నన్ను పిలిచారు లోపలికి. పిలిచి నువ్వేంటి అసలు, నీ బిహేవియర్ మార్చుకోవా, నీ యాటిట్యూడ్ మార్చుకోవా, నీ తలపొగరేంటి, నీ తలపొగ నీ ఇంటికాడ చూపించుకో, ఇక్కడ కాదు. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి, నీ స్టేటస్ ఏంటి, నీ స్థితిగతి ఏంటి, నువ్వు డిసిప్లిన్ లేదు నీకు. అలాగే నువ్వు వీళ్ళతో మళ్ళీ నాతో మాట్లాడుకుంటే సీనియర్ అక్క వాళ్ళు ఇద్దరిని పిలిచారు.